హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్రైడల్ డిజైన్ శారీ కుచ్చు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఇలా 160 పోగుల దారాన్ని తీసుకొని ఇలా గమ్ వేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇంకొక కలర్, ఆపోజిట్ కలర్ తీసుకొని శారీలో ఒక 8 పోగులు చుట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ఇంచ్ అంత గ్యాప్లో ఇలా పట్టుకొని కాస్త గమ్ అప్లై చేసి ఈ 8 పోగుల దారాన్ని ఆ గమ్కి స్టిక్ చేసి గట్టిగా లాగి చుట్టుకోవాలండి. ఇలా గట్టిగా లాగుతూ చుట్టుకోవాలి. కాస్త నిదానంగా ట్రై చేస్తే ఆరాంగా వస్తుంది. ఇలా బాగా చుట్టుకోవాలి అంతా. మళ్ళీ ఇలా బెండ్ చేసుకొని ఆ 8 పోగుల దారాన్ని టైట్గా పట్టుకొని ఇలా చుట్టుకోవాలండి. దానికి ఇలా గట్టిగా చుట్టుకొని ఇలా కాస్త గమ్ వేస్తే అది సెక్యూర్ అయిపోతుంది. గమ్ వేసి ఒక 2 చుట్లు అలా చుట్టి కట్ చేసేయడమే. అలా కట్ చేయడం అంతే. ఇప్పుడు ఒక 2 ఇంచ్ అంత తీసుకొని కుచ్చు కట్ చేసుకోవాలి. అలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒక శారీకి ఒక 25 అలా చేసుకుంటే మనకి ఒక శారీ మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు శారీకి ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక 1.5 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, అంత 1.5 ఇంచ్. ఇప్పుడు కాస్త గమ్ అప్లై చేసి స్టిక్ చేసేసుకోవడమే. శారీకి అలా స్టిక్ చేసేసుకోవడం. మొత్తం అన్నీ అలాగే స్టిక్ చేసేసుకొని డ్రై అయ్యేదాకా వదిలేయాలండి. బాగా డ్రై అయితే మనకి సెక్యూర్ అయిపోతుంది. ఇలా శారీ కలర్ థ్రెడ్ తీసుకొని నీడిల్కి వేసి పెట్టుకోవాలి. అలా ఒక బీడ్ కింద నుంచి తీసుకొని ఒక బీడ్ వేసి అందులోకి కుచ్చేస్తే బీడ్ అనేది అక్కడ స్టిక్ అయిపోతుంది. అలా కింది వైపు ముడి వేయాలి. మనకి సెక్యూర్ అయిపోతుంది బీడ్ అనేది. మనకి క్రోషా డిజైన్ రాలేదన్నా కూడా ఇలా ఆరాంగా వేసుకోవచ్చండి. గ్రాండ్గా కనబడుతుంది డిజైన్ అనేది. చూసారు కదా, ఇలా మళ్ళీ స్టోన్ చైన్, మళ్ళీ బాల్ చైన్ ఇలా కాస్త గమ్ వేసుకొని స్టోన్ చైన్, బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనబుల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. వేసుకుంటే గ్రాండ్ లుక్ ఇస్తుంది. అంతే ఫ్రెండ్స్, డిజైన్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.